వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా తోబుట్టువులందరికీ మా అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా 2 దశాబ్దాలుగా గుండెల్లో గులాబీ జెండాను మోస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చే ముందు అచ్చంపేట పోయింటిని. అచ్చంపేటలో బాలరాజు గారి నాయకత్వంలో అక్కడ కూడా ఇట్లాగే బ్రహ్మాండమైన సమావేశం జరిగింది. ఉత్సాహభరితమైన వాతావరణంలో అక్కడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరూ వచ్చేసి బ్రహ్మాండంగా అచ్చంపేటలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా మా అందరికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినారు. అక్కడ ఒక చెల్లె వచ్చింది, అమ్మాయి పేరు పద్మ. అమ్మాయిది అమరాబాద్ అనుకుంటా. రిక్వెస్ట్ ప్లీజ్ దీనికి కదా కదిలితే మొత్తం కదిలేయండి కదిలేయండి. అందరు కూర్చోవాలి, అందరు కూర్చోండి. వచ్చింది మార్పు బాగుందా? వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో ఇదే దూకుడు, ఇదే ఉత్సాహంతో 14 ఏళ్ల పాటు ఆనాడు కూడా కారు రై మరి 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది. ఆఖరికి ఢిల్లీకి 3 చెర్ల నీళ్లు తాగించి చివరికి ఢిల్లీ మెడలు వంచి ఇదే కారు, ఇదే గులాబీ జెండా ఆనాడు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తర్వాత 10 ఏళ్లు మళ్ళీ అదే జెట్ స్పీడ్ తో 100 కిలోమీటర్ల స్పీడ్ తో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వస్తే అభివృద్ధి, సంక్షేమం అనే తాపత్రయంతో ప్రజలందరూ మనవారి అనే ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు రైమని కారు అట్లే ఉరికింది. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడదా? అందుకే ఇప్పుడు సర్వీసింగ్ పోయింది, అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏమి కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్ళీ నాగర్ కర్నూలులో కూడా తప్పకుండా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం.